2024 జూలైలో వచ్చిన ట్యాంకులో యానిమల్ ఫ్యాట్ ఉంటే 2022లో కూడా యానిమల్ ఫ్యాట్ ఉండే అవకాశం ఉంది కదా అనేటువంటి ఒక అభూత కల్పనతోటి ఒక బాల్ త్రో చేసేసారు. పోనీ 2022లో 2023లో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పిన శాంపిల్ మీ దగ్గర ఉందా ఇప్పుడు కలెక్ట్ చేయడానికి? లేదు. ఎందుకు? ఆ గీ వాడేశారు. 23, 24లో గీ వాడేశారు, లడ్డు తయారైపోయింది, అందరూ తినేశారు, అయిపోయింది. అయోధ్యకు పంపించారు, భక్తులందరూ రోజు తింటున్నారు, అయిపోయింది. అయిపోయిన లడ్డు, తినేసిన లడ్డు, ఆశీర్వదించిన లడ్డు ఏదైతే ఉందో, దాన్ని ఆరగించిన లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో, ఆ ప్రసాదంలో కొవ్వు కలిసి ఉందేమో, జంతు కొవ్వులు కలిసి ఉందేమోనని మీ ప్రజంప్షను, మీ ఎజంప్షను, మీ ఎలిగేషన్ తోటి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలండి? ఏ మెట్టుతోటి కొట్టాలి మిమ్మల్ని? మీకు అసలు ఈరోజు గణతంత్ర దినోత్సవంలో కూర్చుకునే హక్కు ఉందా మీకు? రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి హక్కు మీకు ఎవడిచ్చాడు? అడల్టరీ జరిగిందేమో, ఫైండ్ అవుట్ చేసిందేమో మీరు ఈరోజు రాష్ట్రంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీంట్లో తప్పు జరిగితే అప్పుడు కూడా తప్పు జరిగి ఉండొచ్చేమని అప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లుతారా? ప్రభుత్వాలు మారుతాయి. జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి అయితే కరుణాకర్ రెడ్డి అయి ఉండొచ్చు, లేకపోతే సుబ్బారెడ్డి గారు అయితే సుబ్బారెడ్డి గారు అయి ఉండొచ్చు, లేకపోతే ఈరోజు బిఆర్ నాయుడు గారు అయితే బిఆర్ నాయుడు గారు ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా మీరు చూడాల్సింది తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టను చూడాలా, ఆ ప్రసాదం యొక్క ప్రతిష్టను చూడాలా, మీ రాజకీయాలకు దేవుణ్ణి వాడుకోవాలి. నేను అడుగుతున్నా, ఈ NDDB రిపోర్టే తిరుమల తిరుపతి దేవస్థానంలో పట్టేటువంటి ప్రసాదంలో 2024 జూలైన పంపించిన దాంట్లో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కలిసిందని గుజరాత్ ఇచ్చినటువంటి రిపోర్టు ఇప్పుడు సిట్ రిపోర్ట్లో ఎందుకు లేదు? సిట్లో ఎందుకు లేదు? ఇప్పుడు 600 పేజీల రిపోర్ట్లో ఎందుకు ఈ పాదం రాలేదు? అంటే అర్థం ఏంటి అంటే, గుజరాత్ పంపించినటువంటి నెయ్యిలో వచ్చినటువంటి రిపోర్ట్ మ్యానిపులేషన్, కేవలం ప్రభుత్వాల మీద బురద జల్లటానికి ఈరోజు మీరు ఒక రిపోర్ట్ని తీసుకొచ్చి ఆ రిపోర్ట్ని మీరు ఇంటర్ప్రెట్ చేసుకొని తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తుల, దేశంలో ఉన్నటువంటి భక్తుల, ప్రపంచంలో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి మీరు పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్ మీ ప్రభుత్వం వాడినటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్లాన్ కాదా ఇది అని అడుగుతున్నాను. ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి? వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? ఒక 3 ఏళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఐపీఎస్లు కదా మీరు చదువుకుంది. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందో మీకు? భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు? క్రిమినల్స్ని వెనకేసుకు రమ్మని చెప్తుందా మీకు? సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన భావ ప్రకటన అంట. వైసీపీ నాయకులు చెప్తాడు భావ ప్రకటన. తెగేదాకా లాక్కండి, తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి 10 ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను. ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది, అభివృద్ధికి చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి. 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత. మా బంధువండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకొస్తున్నాను అవనన్నా ఏం పర్లేదు. మీ ఇంట్లో నువ్వు నీ అక్కను నీ తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న. ఎంత నిస్సహాయత. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే. నేను
అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోంమంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను ఈ రోజున, ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలని. ఆగండి ఒక నిమిషం. అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని. కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాల, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింటా నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. హోంశాఖ, నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు, అప్పుడు కానీ మాట వినరు. ఇంకా అలాంటి పరిస్థితిని నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను, మమ్మల్ని తిడుతున్నారు. మేము మీకు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని. గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా, ఈ రోజున వేరే వాళ్ళు ఎవరు లేరే. అటు ఇటు మారారు అంతే. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందున్నారు, క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి లేరు, భయం. మరి ఆ రోజుల్లో మీరు ఎందుకు ఎలా చేయగలిగారు మీరు? మేము అలా ఉండలేము. ఈరోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు లేకపోవచ్చు, నాకు ఇర్రెలవెంట్. నాకు మేము మానవ హక్కుల కోసం ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం. మేము ఈరోజు పదవి ఉండొచ్చు, పదవి ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు. ఐ డోంట్ కేర్. నాకేంటంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు వాగుతాం. ప్రతి సొత్తు మా సొంతం. ఇలాంటి వాళ్ళతో పోరాటం చేయడానికే జనసేన పెట్టాను నేను. దశాబ్దంన్నర కూర్చొని ఉన్నాం. తిట్టారు, నీచంగా మాట్లాడారు, చెత్తగా మాట్లాడతారు, ఎక్కడ వెనక్కి తగ్గల. ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తుందా? పని చేయడానికి అధికారం ఉంది అంతే, శక్తి ఎప్పుడు ఉంది. అది ఆ బలం